ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసి పాకిస్తాన్కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన భారత్ ఆ ప్రాంతంలోని నదులపై ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేసింది. జమ్మూ కశ్మీర్లోని చీనాబ్ నదిపై 5,129 కోట్ల రూపాయలతో చేపట్టిన సావల్ కోట్ జల విద్యుత్ మెగా ప్రాజెక్టు పనులను తాజాగా ప్రారంభించింది. సింధు జలాల ఒప్పందాన్ని రద్దయిన తర్వాత పనులు ప్రారంభించిన తొలి ప్రాజెక్టు ఇది. ఉదంపూర్, రాంబన్ జిల్లాలో బిడ్లు దాఖలు చేయాలని కంపెనీలను జాతీయ జల విద్యుత్ కార్పొరేషన్ NHPC ఆహ్వానించింది. ఈ మెగా ప్రాజెక్టులో తొలి విడతలో 1,406, రెండో దశలో 450 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరగనుంది. చీనాబ్ నదిపై ఎగువన బగ్లిహార్, దిగువన సలాల్ ప్రాజెక్టుల మధ్యలో నదీ ప్రవాహ ఆధారిత ప్రాజెక్టుగా సావల్ కోట్ సిద్ధమవనుంది. ఏడాది మొత్తం పనులను కొనసాగించాలని, వర్షాకాలంలో మాత్రం 50% పురోగతి రేటుతో పనులు కొనసాగించి 9 ఏళ్లలోపు ప్రాజెక్టును పూర్తి చేయాలని కేంద్రం నిర్ణయించింది. సింధు లోయ ప్రాంతం పాకిస్తాన్కు జీవనాడిగా ఉంది. పాకిస్తాన్కు అవసరమయ్యే 4/3 నీరు ఇక్కడ మొదలయ్యే నదీ ప్రవాహం నుంచే వెళ్తాయి. 90% పాకిస్తాన్ వ్యవసాయం ఈ బేసిన్పై ఆధారపడింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత నీరు, రక్తం కలిసి ప్రవహించలేవంటూ సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసింది.